హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి మార్నింగే స్టార్ట్ చేసిన వ్లాగ్. నేనైతే సూపర్ ఉన్నా అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. పొద్దున్నే లేచిన వెంటనే ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసి బాసనలు అయితే కడిగేసుకున్నా. అండ్ ఈ పని మోస్ట్లీ అత్తమ్మనే చేస్తుంది. ఆమె ఎంత నైట్ అయినా సరే బాసనలన్నీ కడిగేసి పొయ్యి క్లీన్ చేసి తుడిచి పడుకుంటుంది. కాకపోతే నిన్న ఆమె కొంచెం ఒంట్లో బాగాలేక చేయలేదు. సో అందుకే పొద్దున్నే లేచి నేను ఆ పని చేసుకున్నా. తర్వాత పాలైతే వేడి చేసుకుంటున్నా. బాసలు కూడా కడిగేసుకొని బ్రష్ చేసుకొని పాలు తాగేసి ఒక పెద్ద పని అయిపోద్ది అనమాట. ఇక టిఫిన్ అంటే ఎక్కువ టిఫిన్స్ అయితే నాకు రావు. వచ్చేది పూరి, దోశ రాదు, ఇడ్లీ, వడ, ఈ 2-3 వస్తే ఆ 2-3 కూడా నేను తక్కువగానే చేస్తాను. ఏం ఎక్కువ చేయను. ఎప్పుడో ఒకసారి అట్లా చేస్తూ ఉంటా. రెగ్యులర్గా అయితే అత్తమ్మనే చేస్తుంది. తర్వాత పాలు కూడా వేడైపోయినాయి, అవి తాగేస్తా. ఇదంతా కూడా మా మహాదేవ్ లేచే లోపే ఈ పని అయ్యేలా చూసుకుంటా. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు లేచిందంటే ఇంకా వాడికి బ్రష్ చేయించడం, స్నానం చేయించడం, వాడికి తినిపించడం, వాడితోటే సరిపోద్ది ఇంకా డే అంతా. సో మోస్ట్లీ వాడు లేచే లోపే చేసేసుకుంటా. అండ్ టిఫిన్ ఏమో ఈరోజు నైట్ అన్నం ఉండే, సో దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అనేసి పోపుకేసుకుందామని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మంచిగా ఆయిల్లో వేయించుకొని కొద్దిగా పసుపు, పల్లీలు కూడా వేసి మంచిగా వేయించుకొని అన్నం అయితే పోపుకేసుకొని తినేసిన. అండ్ ఈరోజు వచ్చేసి ఈవినింగ్ ఉండే హాస్పిటల్కి వెళ్ళేది. సో ఆల్రెడీ 16th రోజు ఉండాల్సింది నాకు. అది రోజు సండే వచ్చింది. నెక్స్ట్ డే వచ్చేసి బక్రీద్. ఆ నెక్స్ట్ డే వచ్చి ల్యాబ్ టెస్ట్లు చేసి ఆయన రాలేదన్నమాట. ఆల్రెడీ 3 days లేట్ అయింది. డాక్టర్ ఏం చెప్పిందంటే లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడే ఈ 4 చెకప్స్ రాసింది. ఆ 4 టెస్ట్లు కూడా నెక్స్ట్ మంత్ చెకప్కి వచ్చేటప్పుడు చేయించుకొని రమ్మని చెప్పినుండే. సో నెక్స్ట్ మంత్ అంటే 3 days లేట్ అయిపోయింది. ఈరోజు వెళ్తే తెలుస్తుంది. ఒకటేసారి చేస్తారా, ఆ 4 టెస్ట్లు కూడా ఒక్కొక్క రోజు చేస్తాడా, ఏం చేస్తారనేది చూడాలి. సో ఇక్కడ పోపన్నం వేసేసుకొని తినేసిన. తర్వాత లంచ్లోకి తోటకూర తెచ్చినుండే. తోటకూర అయితే ఫ్రై చేసుకుంటున్నా. అండ్ ఆకుకూరలు బాగా తినాలి అని అంటారు కదా. ఏ ఫుడ్ అయితే ఎక్కువ తినాలి ప్రెగ్నెన్సీలో అంటారో ఆ ఫుడ్ అస్సలు తినాలనిపించదు. నాకే అట్లా అనిపిస్తుందో అందరికి అట్లా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ. సో తోటకూర పొయ్యి మీద వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 10 minutes మంచిగా ఆయిల్లోనే మగ్గించుకోండి, నీళ్ళు వేసుకోకుండా. తర్వాత తోటకూర అయిపోయిన తర్వాత లంచ్కి రైస్ కూడా పెట్టేసుకున్నా. లంచ్ చేసేయడమే. అమ్మ, తాత, అమ్మమ్మ, మామ, 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 పప్ప, లే. ఈవినింగ్ అయితే హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయినాము. అండ్ 4 టెస్టులు అని చెప్పాను కదా, 4 కూడా ఈ 7th monthలోనే చేయించాలంట. అండ్ ఫస్ట్ ఒకసారి కన్సీవ్ అయినప్పుడు చేసిర్రు అండ్ ఇప్పుడు. సో 4 టెస్టులు ఈరోజు శాంపిల్ ఇచ్చేసిన. అండ్ వాటి రిపోర్ట్స్ రేపు మార్నింగ్ వస్తే ఈవినింగ్ మళ్ళీ మేడంకి చూపించాలన్నమాట. సో మళ్ళీ రేపు రావాలి హాస్పిటల్కి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.